గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ పొదరిల్లు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి కేశవ వాళ్ళ అన్నయ్య వాళ్ళతో గొడవ పడతాడు కదా. ఇంకోసారి మీ తమ్ముడిని మా చెల్లెలతో మాట్లాడినప్పుడు చూడండి, నేను కాళ్ళు చేతులు ఎరగొడతా అది ఇది అని తిడతాడు. చక్రి ఏమో ముందు మీ చెల్లి మా వాడి షాప్ దగ్గరికి రాకుండా చూసుకో, ఆ తర్వాత మా తమ్ముడి సంగతి చూద్దులే అని అంటాడు. అయితే అసలుకి దీన్ని ఎవరన్నా ఇల్లు అంటారా? ఒక లాడ్జ్ లెక్క ఉంది, అసలుకి దీనికి ఎవరన్నా అమ్మాయిలు పంపిస్తారా కోడలు లెక్క అని అంటే వాళ్ళు ఇంకా కోపం వచ్చి ఇంకా గొడవ పడతారు. చక్రి అను సురేష్ గొడవ పడుకుంటూ ఉంటారు. గొడవ పడుతుంటే వాళ్ళని విడదీస్తారు మాధవ ఇంకా సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా అట్లనే గొడవ పెట్టుకొని తిట్టుకొని ఇంకా వెళ్ళిపోండ్రా అని చెప్పి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా అరే పోదాం పారా సురేష్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మహాలక్ష్మి అని చక్రి అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మాకు డైవర్స్ కావాలి సార్ అంటే ఏం రీజన్ చెప్పండి అంటే రీజన్ ఏం లేదు, మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అని అంటుంది. రీజన్ లేకుండా ఎలా ఇస్తారు అంటే మ్యూచువల్కి కూడా రీజన్ కావాలా అని అంటే దేనికైనా రీజన్ ఉండాలమ్మా అని అంటే రీజన్ అయితే ఏం లేదు, మాకైతే డైవర్స్ కావాలి అని అంటే సరేలే అని చెప్పి వాళ్ళ సైన్ తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. ఆ తర్వాత చక్రి అని మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంటే రోడ్ మీద యూట్యూబర్స్ వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. మీ వైఫ్ గురించే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ మీ హస్బెండ్ గురించి కూడా అడుగుతాం, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 5,000 మనీ ఇస్తామంటే సరే అని చెప్పి చక్రిని క్వశ్చన్స్ అడుగుతారు. మీ వైఫ్కి ఇష్టమైన ఫుడ్ కలర్ ఏంటి అది ఇది అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్తారు వాడు. మహాలక్ష్మిని అడిగితేనేమో రాంగ్ ఆన్సర్ చెప్తుంది, కానీ చక్రి కవర్ చేస్తారు. సరే అని చెప్పి వాళ్ళకి విన్నర్స్గా 5,000 ఇస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఏం జరిగిద్దంటే కన్నాకి శైలి వాళ్ళ అన్నయ్య వచ్చి గొడవ చేసినట్టు తెలిసిద్ది. చక్రి ఏమో అవునరా చేశాడు అంటే మహాలక్ష్మినేమో నాకెందుకు చెప్పలేదంటే మనం వేరే పనిలో ఉన్నాం కదండి, మళ్ళీ గొడవ చెప్పి ఎందుకు అని చెప్పలేదు అని అంట. అయితే సరే కేశవ వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేస్తారు, వాడికి తెలియకుండా చూడాలని అని అంటారు. అనుకునేలోపు కేశవ వస్తాడు. ఏం జరిగింది, ఏమైంది అంత సైలెంట్గా ఉన్నారంటే ఏం కాలేదు అని అంటారు. ఏదైనా గొడవ జరిగిందంటే ఏ గొడవ లేదు అని అంటారు. అంతలోకి నారాయణ వచ్చి అరే వచ్చావరా, నీకోసమే వెయిట్ చేస్తున్నా, కంగ్రాట్స్లా నువ్వు లవ్లో పడ్డావంట కదా అంటే మీకెలా తెలుసు అంటే మాకేంది అందరికీ తెలుసు, అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంటికి గొడవ చేశారు కదా అంటే గొడవ ఏం జరిగింది అని అంటే అసలు జరిగింది మొత్తం చెప్తాడు. ఇంటి గురించి వాళ్ళ గురించి మొత్తం ఏం తిట్టిండో శైలు వాళ్ళ అన్నయ్య అదంతా చెప్తే వాడికి కేశవ కోపం వచ్చి వాళ్ళ మీదకి గొడవకి వెళ్తుంటే మాధవ ఆపుతాడు. ఆపి అయిపోయింది వదిలేరా అని రూమ్లోకి వెళ్ళా అంటే వాడు వెళ్తాడు. అంతలోకి శైలు ఏమో కేశవ కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ చేస్తే కేశవ లిఫ్ట్ చేసి ఒకసారి చెప్తే అర్థం కదా, కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావు అంటే ఏమైందిరా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అది ఇది అంటే మీ అన్నయ్య ఏమన్నా పుడింగ్ అనుకుంటుండా, నీ లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా అన్నయ్య వాళ్ళని ఇంకా మా ఇంటిని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి దమ్ముంటే నేనున్నప్పుడు రమ్మని చెప్పు, అసలు ఇదంతా నీ వల్లే నాకు ఈ లవ్వులు గివ్వులు సెట్ అవ్వవు అంటే నువ్వే టార్చర్ చేసి నా షాప్ చుట్టూ తిరుగును నన్ను నేను లవ్ చేసేదాకా అది ఇదని తిడతాడు. వాళ్ళు వచ్చి తప్పు చేస్తే నన్ను కోపడతావు ఏంటంటే దీనికంతా కారణం నువ్వు కాదా అది ఇదని శైలిని తిడతాడు. శైలి ఏమో కోపంగా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వీడంత పుడింగ్ అనుకుంటుండా, కేశవ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు అది ఇది అంటే నీకెందుకు అంత కోపం వస్తుంది, అయినా వాడితో ఫోన్ మాట్లాడొద్దంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అది ఇది అని తిడుతుంది. అయితే మీరేమన్నా అనుకోండి, నేను వాడితో మాట్లాడతా, నన్ను చంపినా సరే నేను వాడితోనే మాట్లాడతా, అన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శైలి వాళ్ళ అమ్మ నాన్న అట్లనే చూస్తుండిపోతారు షాక్లో. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాధవను కన్న మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోగా చక్రియను ఇంకా కేశవాన్ని అడుగుతాడు మాధవ, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా పొద్దున్నే అంటే మాధవ్ అనేమో టెన్షన్ పడతాడు. నిన్న అసలుకే శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి గొడవ చేశారు కదా, వాళ్ళ ఇంటికి ఏమైనా గొడవకు వెళ్ళారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోకే వాళ్ళిద్దరు సేమ్ శైలు వాళ్ళ ఇంటి ముందే ఉంటారనమాట, కేశవ అండ్ చక్రి. అరే ఏ ఇల్లురా శైలుది అంటే ఏమోరా నాకు కూడా అంత తెలీదు, ఆ రోజు నేను ఇక్కడ నిలబడితే తను అక్కడి నుంచి వచ్చింది అని చూస్తూ ఉంటారు. ఆ టైంలోనే శైలు వాళ్ళ నాన్న గేట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూస్తారు. అతనేరా వాళ్ళ నాన్న అని చెప్తే అవునా సరే ఇల్లు అదే అని కన్ఫర్మ్ అయింది కదా, పద ఇంకా వెళ్దామని చెప్పి ఇద్దరు అనుకొని వెళ్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.